సో మీరు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ చూస్తే పవన్ కళ్యాణ్ని టూ మచ్గా టార్గెట్ చేస్తున్నారా అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు పెట్టి పిలవరు, దత్తపుత్రుడు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి అది బ్రాండ్ చేసి పెట్టేస్తారు. సెకండ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? నేను దత్తపుత్రు నేను మీరు ఈ టాపిక్ ఎత్తినారు కాబట్టి నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఇన్ఫ్యాక్ట్ నా స్పీచ్ మొత్తము ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, హార్డ్లీ టువర్డ్స్ పవన్ కళ్యాణ్. బట్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఆర్ దత్తపుత్రుడు, దే ఆర్ టుగెదర్ అండ్ దే ఆర్ పార్ట్నర్స్. చంద్రబాబు నాయుడు 2014లో మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఆ మేనిఫెస్టోలో కూడా పవన్ కళ్యాణ్ ఇస్ భాగస్వామ్యుడు. చంద్రబాబు నాయుడు పరిపాలన అంతాలో కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామ్యుడు, దత్తపుత్రుడు ఇస్ భాగస్వామ్యుడు. సో చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి పాపంలోనూ దత్తపుత్రుని కూడా వాటా ఉంది. సో ఏ రకంగా దత్తపుత్రుడు ఎగ్జామ్ట్ అవుతాడు? నెంబర్ 1. నెంబర్ 2, ఒకటి చెప్తున్నాను. రాజకీయాలలో మనం ఉన్నప్పుడు, రాజకీయాల్లో లేకపోయినా కానీ ఆ క్యారెక్టర్ ఉండాలి. బట్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ విజిబుల్ కాబట్టి ఇంకా ఎక్కువ మైండ్ఫుల్గా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్గా ఆదర్శవంతంగా నీ జీవితం ఉండాలి. నువ్వు 5 ఏళ్ళకు ఒకసారి నువ్వు భార్యను మార్చి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఈ రకంగా నువ్వే 5 ఏళ్ళకు ఒకసారి భార్యను మార్చే కార్యక్రమం చేస్తే నిన్ను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు, నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి నిన్ను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు కూడా ఇదే మాదిరిగా వాళ్ళు చేయడం మొదలు పెడితే, ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, కానీ అది 3, 4 అయిందని అంటే అది అలవాటు. ఇది అలవాటైతే అలవాటుగా చేస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పి ఎవరైనా ఏలెత్తి చూపిస్తే, అవునయ్యా నువ్వు తప్పు చేస్తూ ఉన్నారు, ప్రజా జీవితంలో ఇలా చేయడం ధర్మం కాదు, నిన్ను రోల్ మోడల్గా తీసుకుంటే ఆడవాళ్ళ జీవితాలు ఏమవుతాయి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఏమవుతాయి అన్నది జెన్యున్ పాయింట్ అయితే, వాస్తవమైన పాయింట్ అయితే వెంటనే దానిని పాజిటివ్గా తీసుకొని జరిగిన దానికి తప్పు జరిగింది అని చెప్పి క్షమాపణ చెప్పి ఇటువంటి తప్పులు చేసిన దానికి చింతిస్తూ బాధపడాలి. కానీ వెంటనే దానికి రివర్స్గా మాట్లాడడం అన్నది వాళ్ళు చేస్తూ ఉంటే ఈ పాయింట్ వాళ్ళంతకు వాళ్ళే ఆలోచన చేయాలి. ఈ పాయింట్ మీద ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించి పవన్ కళ్యాణ్ ఓటు వేయకూడదని చెప్తారా? డెఫినెట్గా స్పెసిఫిక్ ఈ పాయింట్ డెఫినెట్గా చెప్తా. దత్తపుత్రుడు అనే వ్యక్తిని, సోకాల్డ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఓటు వేసే ముందు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఆలోచన చేయాలి. ఈయన మనస్తత్వం ఈ మాదిరిగా ఉంటే ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా న్యాయం చేయగలుగుతాడా? ఎవ్రీబడి షుడ్ థింక్. రాజకీయాలలో ఒక విలువలు ఉండాలి. విలువలు లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే రాజకీయ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ మ్యాన్ ఈస్ డూయింగ్.